నమస్తే. ఈరోజు మన స్టూడియోకి ముఖ్య అతిథిగా టీడీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు రావుల పద్మజ గారు మన స్టూడియోకి వచ్చేస్తున్నారు. ఈ రోజు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల గురించి మేడం గారిని అడిగి విశేషాలన్నీ తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, మీరు రాజకీయంలో అంటే టీడీపీ పార్టీలో మహిళా అధ్యక్షురాలుగా ఉండడం అంటే అది ఎట్ ఏ టైంలో వచ్చింది కాదు. మీ ప్రయాణం ఏంటి? ఎటు నుంచి ఎటువైపు వచ్చారు? అంటే ఫస్ట్ చిరంజీవి గారు వచ్చినప్పుడు ప్రజారాజ్యంతో మొదలైందండి ప్రయాణం. ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో మెట్ చేశారు. కాంగ్రెస్ తర్వాత ఈ సమైక్యాంధ్ర నుంచి అదే ప్రత్యేక ఆంధ్ర తెలంగాణ ఇచ్చేసిన తర్వాత మేము తప్పనిసరి పరిస్థితుల్లో టీడీపీకి రావడం జరిగింది. మేడం, క్రియాశీలక రాజకీయాల్లో ఎప్పటి నుంచి ఉంటున్నారు? 10 years అండి. 2014 నుంచి నేను యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నాను. ఈ యాక్టివ్ పాలిటిక్స్ లో ఏ పదవులు చూసుకుంటూ వచ్చారు మేడం? అంటే 2014 లో తెలుగుదేశంలో రావడం జరిగిందండి. తర్వాత 2017 నుంచి కూడా నేను జిల్లా మహిళా అధ్యక్షురాలుగా కంటిన్యూ అవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఒకే పదవిలో ఉన్నానండి. అయితే ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలు 3 పార్టీలు కలిసి ముందుకు వెళ్తున్నాయి. అట్లా బీజేపీ కూడా అంటే తర్వాత జాయిన్ అవడం, ఫస్ట్ జనసేన తర్వాత బీజేపీ కలవడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ ప్రచార భాగంలో మిమ్మల్ని పబ్లిక్ రిసీవ్ చేసుకుంటున్నారంటారా? ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటున్నారండి. ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఒకటే అనుకుంటా ఉన్నారు, ఈ రాక్షసుణ్ణి రాష్ట్రం నుంచి పారదోలాలనేది ప్రజలందరి కూడా కోరిక అండి. ఈ రాక్షస పాలన నుంచి విముక్తి పొందాలంటే ఖచ్చితంగా ఈ 3 పార్టీల కలయిక అనేది అనివార్యం అనేది ప్రజల భావన, పార్టీ భావన కూడా అండి. గతంలో ఎన్నడూ లేని విధంగా 5 సార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి అభ్యర్థి మీకు అపోనెంట్ గా ఉన్నారు. ఒకే ఒకసారి ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి వెనకాల మీరున్నారు. అయితే మెజారిటీ పరంగా 3 పార్టీలు కలయికతో గెలుస్తామంటారా? మేము ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో ఒంగోలులో గెలుస్తామండి. ఎందుకంటే మీరు చెప్తా ఉన్నారు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి ఒకవైపు, ఒకసారి ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి ఒకవైపు అని చెప్తా ఉన్నారు. ప్రజలందరూ కూడా ఈ తేడాను చూశారు. ఎందుకంటే 5 సార్లు ఎమ్మెల్యేగా చేసి కూడా ఆయన ఏమీ చేయలేదు. 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి 5 సంవత్సరాల్లోనే చాలా అభివృద్ధి చేసేసారనమాట. ఆయన కనుక 2019లో మళ్ళా ఎమ్మెల్యేగా గెలిచుంటే ఈసారి చేయడానికి ఏమి పనుండేది కాదేమో అన్నట్లుగా మొత్తం పూర్తయిపోయాయండి. అంటే డెవలప్మెంట్ అంటేనే ఈ రోజున ఒంగోలు ఎలా చెప్పుకుంటున్నారంటే దామచల్ల జనార్దన్ గారికి ముందు, దామచల్ల జనార్దన్ గారికి తర్వాత అనేది వచ్చిందండి. డెవలప్మెంట్ అంటే జనార్దన్ గారు అంటే డెవలప్మెంట్. సో జనార్దన్ గారు అత్యధిక మెజార్టీతో తప్పనిసరిగా గెలుస్తారనేది మా అందరి అభిప్రాయం, నమ్మకం కూడా. ఒక వ్యక్తిని ఢీకొనడం అంటే ఏదో ఒక మైనస్ పాయింట్ ని ఖచ్చితంగా తీసుకుంటాం. అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒక మాజీ మంత్రి, 5 సార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి ఇది చేయలేదు, ఇతనికి చేత కాదు అని చెప్పగలిగే అంశాలు ఏంటి ఒంగోలులో? అంటే ఆయన ఏమీ చేయలేదండి. 2009లో అప్పుడు కూడా నేను ప్రతిరోజు మంచినీళ్ళు ఇస్తే గానీ మళ్ళీ పోటీ చేయను అని చెప్పారు. ఇప్పటి వరకు కూడా మళ్ళా 2019లో గెలిచారు. ఇప్పటి వరకు కూడా రోజు మంచినీళ్ళు ఇవ్వడం అనేది జరగలేదు. డెవలప్మెంట్ అనేది ఇది చేశారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అని చెప్పడానికి ఏమీ లేదండి. అదే ఆయన వీక్నెస్ గా మేము భావిస్తూ ఉన్నాం. వైసీపీ మంత్రులు కొంతమంది చెప్తూనే ఉన్నారు, ఎమ్మెల్యేలు కొంతమంది చెప్తున్నారు అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం చూడలేమని. మొన్న ఈ మధ్య మినిస్టర్ భరత్ గారు కూడా క్యాన్వర్సింగ్కి వెళ్ళినప్పుడు ఒక బామ్మగారికి పెన్షన్ రాలేదని నెల నుంచి అని నిలదీస్తే ఆవిడ అన్ని మేము చేయలేం కదా, అన్ని రోజులు ఇవ్వలేం కదా అన్నారు. ఆయన మాటల మీద మీరు కామెంట్స్ ఏమంటారు? ఏముందండి, వాళ్ళకి ఏమి చేత కాదు చేయడం ఎదురుగి, ఇంకా అలా కాకపోతే ఎలా చెప్తారు? ఒక బామ్మకి ఎందుకు పెన్షన్ ఇవ్వలేకపోయారనే రీజనే వాళ్ళు చెప్పలేకపోతున్నారంటే వాళ్ళు ప్రజాప్రతినిధులుగా అన్ఫిట్ అనేది ప్రజలందరి అభిప్రాయం అండి. ఇట్లా ఒంగోలులో కూడా ఇలాంటి కంప్లైంట్స్ ఏమన్నా టీడీపీ పార్టీ దాకా వచ్చారా? అంటే మిమ్మల్ని సంప్రదించడం అట్లా పెన్షన్ పరంగా కావచ్చు, పబ్లిక్ గా జరుగుతున్న అన్యాయాల గురించో, లేకపోతే వాళ్ళకి రావాల్సినటువంటి వసతులు, సౌకర్యాలు, సంక్షేమ పథకాలు రానప్పుడు మిమ్మల్ని సంప్రదించారా? ఖచ్చితంగా జనం కోసం జనార్దన్ అనే కార్యక్రమంలో భాగంగా మేము ప్రతిరోజు కూడా డివిజన్లన్నీ పర్యటిస్తా ఉన్నామండి. అదేవిధంగా మా మేడం గారు నారీ కోసం నాగసత్యలత అనేసి తను కూడా ప్రతి డివిజన్ కి వెళ్ళి మహిళలందరినీ కలవడం జరుగుతూ ఉంది. రోజు చాలా సమస్యలు వస్తూ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా మేము ఒకటే సమాధానం చెప్తా ఉన్నాం. ప్రతిపక్షంలో ఉండి కూడా మేము పోరాడుతున్నాం. అదే విధంగా ఖచ్చితంగా రేపు 2024లో మేము గెలిచిన తర్వాత ఖచ్చితంగా మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాం అనేసి మేము భరోసా ఇస్తూ ఉన్నామండి. ముగ్గురు కలిసి 3 పార్టీలు, ప్రధానమైనటువంటి పార్టీలు క్యాన్వర్సింగ్ చేస్తుంటే మీకున్నటువంటి జన సమీకరణ, ఒకే ఒక పార్టీ, ఒకే ఒక వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి క్యాన్వర్సింగ్ చేస్తుంటే ఆయనకున్నటువంటి జన సమీకరణ కంపేర్ చేసి చూస్తే 2 సమానంగానే ఉన్నాయి. ఇది ఎక్కడ లోపం అంటారు? అంటే వాళ్ళు అధికారంలో ఉన్నారండి, వాళ్ళేమో జనాల్ని డబ్బులు ఇచ్చి తీసుకొస్తూ ఉన్నారు. మా దగ్గరికి వచ్చే జనమేమో
వాళ్ళు అభిమానంతో మా దగ్గరికి ప్రజలు వస్తున్నారు, వాళ్ళేమో డబ్బులు ఇచ్చి తీసుకొస్తున్నారండి. ఇదే తేడా. అధికార ఎమ్మెల్యే సతీమణి గారు, అదే విధంగా దామచర్ల జనార్దన్ గారి సతీమణి గారు కూడా ఇద్దరు ప్రచారంలోకి వెళ్తున్నారు, ప్రజల్లోకి వెళ్తున్నారు. మిశ్రమైనటువంటి స్పందన ఖచ్చితంగా అక్కడ అరాకురా జరుగుతూనే ఉంటాయి. ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు? ఇద్దరులో ఎవరు బాగా, అంటే మిమ్మల్ని అడిగితే మీ పార్టీ అధినాయకుడు భార్య గురించి చెప్తారు, కానీ ఒక మహిళగా ఖచ్చితంగా నారీ కోసం నాగసత్యలతమ్మ ప్రోగ్రామ్ లో భాగంగా మా మేడం గారు వెళ్తూ ఉంటే ఎక్కడ చూసినా కూడా మహిళలు నీరాజనాలు పడుతూ ఉన్నారండి. మహిళలందరూ కూడా ఖచ్చితంగా నమ్ముతూ ఉన్నారు ఈ రోజున అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీతోనే ఖచ్చితంగా సాధ్యం, అది కూడా జనార్దన్ గారితోనే ఖచ్చితంగా సాధ్యం అనేది ప్రజలందరూ కూడా జనార్దన్ గారి మీద, వాళ్ళ కుటుంబం మీద, దామచర్ల కుటుంబం మీద ఒంగోలు ప్రజలందరూ కూడా ఎంతో నమ్మకం ఉంది. ఎందుకంటే వాళ్ళ తాతగారు గతంలో మంత్రిగా చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా అవినీతి మచ్చలేనటువంటి కుటుంబం అది. గోల్డెన్ స్పూన్ జనార్దన్ గారు అనేవాళ్ళు బాన్ విత్ గోల్డెన్ స్పూన్. అయినా కూడా ఆయన ప్రజల్లో ఎంతగా మమేకం అవుతారంటే, చిన్నవాళ్ళని కూడా ఎంత చక్కగా రిసీవ్ చేసుకుంటారంటే నిజంగా అది ఆ కుటుంబానికే చెల్లింది. కాబట్టి ప్రజలందరూ కూడా దామచర్ల కుటుంబానికే నడుస్తారనేది ఖచ్చితంగా ప్రజలందరి నమ్మకం, మా నమ్మకం. ఒకప్పుడు ప్రతి దానికి గలమెత్తి మాట్లాడినటువంటి ఆ పార్టీ, అధికార పార్టీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైనా కానీ ఈ రోజు కామ్ గా ఉండడం అది మీకు ప్లస్ అయినట్టేనా? ఖచ్చితంగా ప్లస్ అయినట్టేనండి. ఎందుకంటే గతంలో అంటే ఇంకా మేము చేయడానికి టైం ఉంది, ఏదో చేస్తాము అని చెప్పేవాడు కాబట్టి ఏదో మాట్లాడుతూ ఉన్నారు. 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాళ్ళు ఏమీ చేయలేదు కాబట్టి, వాళ్ళ దగ్గర చెప్పడానికి ఏమీ సమాధానం లేదు కాబట్టి వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు కాబట్టి ప్రజలంతా కూడా తెలుగుదేశం వెనుక నడుస్తున్నారు అనేది ఈ రోజు మా అభిప్రాయం అండి. కానీ ప్రజల్లోకి నెగిటివ్ గానే తీసుకెళ్తున్నారు కదా అధికార పక్షం. ఏమంటున్నారు అంటే, ఈ రోజు పెన్షన్ రాకపోవడానికి కారణం అడ్డుపడిన చంద్రబాబు అని చెప్పి తనని దూషించినటువంటి మినిస్టర్లు ఉన్నారు. ఈ మధ్య ప్రెస్ మీట్ లో కూడా జరిగింది. అంటే అధికార పార్టీ మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని దూషించినది ఎప్పుడు అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేదు, ఒక సమస్యకి పరిష్కారం లేదు కాబట్టి వాళ్ళు ఏది జరిగినా కూడా వాళ్ళు చేసేది దూషించడమే, ఎదుటి వాళ్ళ మీద విమర్శలు గుడ్డ కాల్చి మొహానేయటం అంటారు చూడండి, ఆ విధంగా వాళ్ళు తప్పించుకుంటారు తప్పనిచ్చి వాళ్ళు ఆ పెన్షన్లకు ఇచ్చేటటువంటి డబ్బులు దేనికో వాడి ఆ విషయాన్ని ఇప్పుడు బయట పెట్టుకోవడానికి వాళ్ళకి సిగ్గైపోయి ఇలా ప్రతిపక్షం మీద పడుతూ ఉన్నారనేది ప్రజలందరి నమ్మకము. మేము చెప్పేది కూడా అదే. తర్వాత మీ ప్రభుత్వం వస్తే పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో మహిళలకి, వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి అమౌంట్ డైరెక్ట్ గా వాలంటీర్స్ ద్వారానే సేవలు కొనసాగిస్తారా, లేకపోతే మీరు ఇంటికి వెళ్ళి ఇస్తారా? ఎలా ప్లాన్ చేస్తున్నారు? ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి వాలంటరీ వ్యవస్థను మేము కూడా కొనసాగిస్తామండి. వాలంటరీ వ్యవస్థకి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు వ్యతిరేకం కాదు, కానీ వాలంటీర్లు అనేవాళ్ళు ప్రభుత్వానికి సేవ చేయాల్సిన వాళ్ళు, కానీ వాళ్ళు పార్టీకి సేవ చేస్తున్నారు. దీన్ని మాత్రమే మేము వ్యతిరేకిస్తున్నాం తప్ప వాలంటరీ వ్యవస్థకి తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు. ఈ సేవలు ఖచ్చితంగా కొనసాగిస్తాము. ఎవరినైనా మనం ఒక పాయింట్ మీద దూషిస్తే ఖచ్చితంగా మనసులో ఉంటుంది. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు, మీరు చెత్తకట్టిన ఒక పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్స్ వ్యవస్థ మీద కొంతమంది కానీ 10 మంది కానీ వాలంటీర్స్ మీద దూషించడం జరిగింది, వేలెత్తి చూపడం జరిగింది, ప్రశ్నించడం జరిగింది. దీనికి ఖచ్చితంగా వాలంటీర్స్ లో ఎంతో కొంత మనసులో ఉంటుంది నెగిటివ్ గా. బట్ అలాంటి వ్యక్తితో మీరు ప్రచారంలోకి వెళ్తున్నారు, దీన్ని ఏ విధంగా ఎదుర్కొంటారు? అంటే పవన్ కళ్యాణ్ గారు విమర్శించింది వాలంటరీ వ్యవస్థను కాదండి, వాలంటరీ వ్యవస్థ ముసుగులో ఉన్నటువంటి నేరస్తులను ఆయన విమర్శించారు. కొంతమంది మహిళలు వాళ్ళ సంబంధించినటువంటి వివరాలు అలాంటివి వేరే వాళ్ళకి చేరవేస్తున్నారని అది కొంతమంది జరిగింది. మనం చాలా వార్తలు చూసాం. కొన్నిసార్లు వాలంటీర్స్ అనేవాళ్ళు కొంతమంది గొలుసులు లాక్కున్నారని, కొంతమంది మీద అత్యాచారాలు చేశారని, ఇవన్నీ మనం పేపర్లో చాలాసార్లు చూసాం. అంటే వాలంటరీ వ్యవస్థ కాదండి అది, దానిలో ఉన్నటువంటి వ్యక్తులు. సమాజంలో చాలా మంది వ్యక్తులు ఉంటారు, వాళ్ళలో కొందరు నేరస్తులు ఉంటారు. అంత మాత్రం సమాజాన్ని దూషించినట్లు కాదు కదా. అలాగే వాలంటీర్స్ లో కూడా కొంతమంది నేరస్తులు ఉన్నారు. వాళ్ళ మీద మాత్రమే పవన్ కళ్యాణ్ గారి అభియోగం తప్పనించి వాలంటరీ వ్యవస్థ మీద కాదనేది ప్రజలందరి నమ్మకం. ఒకవేళ ఎవరైనా మిస్అండర్స్టాండింగ్ చేసుకుని ఉంటే వాళ్ళకి తెలియజెప్పాల్సిన బాధ్యత ఖచ్చితంగా మా పార్టీ పైన అందరిపైన ఉందనేది మేము చెప్తా ఉన్నాం. జనం కోసం జనార్దన్ కార్యక్రమంలో మీరు ప్రతిరోజు యాక్టివ్ గా తిరుగుతున్నారు, వెళ్తున్నారు. అయితే అక్కడ ప్రజల యొక్క రిసీవింగ్ ఎలా ఉంది మేడం? రిసీవింగ్ చాలా బాగుందండి. మీరు వెళ్ళిన తర్వాత ఇక్కడ అభివృద్ధి ఏం జరగలేదండి, మీరు వేసిన రోడ్లేనండి ఇవి, మీరు వేసిన కాలువలేనండి అని చెప్పి ఎక్కడ కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా దామచర్ల జనార్దన్ గారు మళ్ళీ ఎమ్మెల్యేగా ఎప్పుడు వస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా తెలుగుదేశానికి పట్టాభిషేకం చేయబోతూ ఉన్నారు. ఒంగోలు 3 పార్టీల కలయిక ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి, అలాగే ఇండియా కూటమి అంటూ కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు కలిసి ముందుకు వస్తున్నాయి. వాటి ప్రభావం మీ గెలుపు పైన గానీ
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల మీద కానీ ఏదైనా మార్పు చేపడే అవకాశం ఉంది? కొద్ది భాగం ఉండొచ్చు, కానీ ప్రజలందరూ కూడా ఇప్పుడు ఒకే అభిప్రాయంతో ఉన్నారండి. ఆ పార్టీలు సిద్ధాంతాల కంటే కూడా జగన్ అనేటువంటి రాక్షసుని రాష్ట్రం నుంచి పారద్రోలాలి అనే దాని మీద ప్రజలందరూ కూడా ఏకాభిప్రాయంతో ఉన్నారండి. బస్సు యాత్ర మొదలెట్టారు, కానీ అంతకు ముందే ఎందుకో షర్మిల గారు ఒక దూకుడుగా, ఒక మంచిది యాక్టివ్ గా అన్న మీద కావచ్చు, సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద కావచ్చు సరైన విమర్శలు ఘాటుగా వేడిగా చేసుకుంటూ వచ్చారు. సడన్ గా ఆవిడ ఎందుకు ఆగిపోయారు. ఇప్పుడు బస్సు యాత్ర మొదలెట్టారు. ఆయనకంటూ అపోనెంట్ వాయిసే లేకుండా పోయింది, ఒక మీరు తప్ప. మరి దీనికి ఆయనకు ప్లస్ అనేది జరిగిపోతుంది కదా ఖచ్చితంగా. అదేం లేదండి, ప్రజలందరికీ తెలుసు. బస్సు యాత్రలు అన్ని చోట్ల కూడా తుస్సు యాత్రలు అయినాయి అనేది మీ అందరికీ తెలుసు. వాళ్ళు 500 రూపాయలు 300 రూపాయలు ఇచ్చినా కూడా జనాలు రావడం లేదు. మేమేమో ఒక పిలుపుతో ₹1 కూడా ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీకి ఎక్కడ కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఇది చాలండి, ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారు అనే దాన్ని తెలుసుకోవడానికి అని చెప్పి నేను అనుకుంటున్నాను. సోషల్ మీడియా ఎవరికి అనుకూలంగా వాళ్ళు వాడుకుంటున్నారు. ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్ళేటప్పుడు బస్సు యాత్ర అనుకున్నాం. ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్ళేటప్పుడు రోడ్ మధ్యలో ఖాళీ అనేది ఉంటుంది, అక్కడ ఫొటోస్ తీసుకొని టీడీపీ వాడుకుంటున్నారు. అలాగే టీడీపీ సభల్లో కూడా ఎండింగ్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఖాళీ కుర్చీలు ఫోటోస్ తీసుకొని వాడుకుంటున్నారు అనేది అది ఒక అంచనా, పబ్లిక్ అంచనా. అంటే ఒకరి మీద ఒకటి విమర్శలు చేసుకునే పద్ధతిలో ఈ సోషల్ మీడియాను వాడుకుంటున్నారు. దీనికి మీరేమంటారు? అంటే కొంత భాగం ఎక్కడైనా ఉండొచ్చేమో కానీ అదైతే కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఈ జగన్ దానికి ప్రజలు రావట్లేదని చూస్తున్నాం. ప్లస్ వాళ్ళకి అనుకూలమైన మీడియాని తప్ప మిగతా వాటిని రానివ్వట్లేదు. కానీ అదే తెలుగుదేశం పార్టీలో అయితే లోకేష్ గారు ఫస్ట్ సాక్షి వచ్చిందా, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయని అడుగుతారు. ఆ దమ్ము ధైర్యం జగన్ కి ఎప్పుడు వస్తుందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నామండి. బాబాయిని ఎవరు హత్య చేశారో పబ్లిక్ మీ అందరికీ తెలుసు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల తర్వాత వాయిస్ ఇచ్చారు. మరి ఆ బాబాయిని ఎవరు చంపారో ఈయనకి తెలుసుంటే ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి కదా అనేది మీ వాయిస్. దీని గురించి మీరేం మాట్లాడతారు? ఖచ్చితంగా బాబాయిని ఎవరు చంపారో అందరికీ తెలుసు అన్నప్పుడు మరి 5 సంవత్సరాల నుంచి ఏమి చేయకుండా చేతులు ముడుచుకొని ఎందుకు కూర్చున్నామని చెప్పి మేము జగన్ అడుగుతా ఉన్నాం. అంటే నీ తమ్ముడు కాబట్టా, లేకపోతే దాని వెనుక నీ భార్య హస్తం ఉంది కాబట్టా ఎందుకని నువ్వేం చేయలేకపోయావు జగన్ రెడ్డి అనేది ఇప్పుడు ప్రజలందరికీ కూడా ప్రశ్న అండి. రేపు మీ ప్రభుత్వం వస్తే ఈ కేసు మళ్ళీ తవ్వడం అనేది జరుగుతుందా? ఖచ్చితంగా. అంటే ఈ కేసు అని కాదు, ఏ కేసు అయినా సరే ప్రజలకి న్యాయం చేయడమే తెలుగుదేశం పార్టీ అభిమతం అండి. హత్య నేనే చేశాను, నా చేత పలానా వాళ్ళు చేయించారు అని చెప్పి పబ్లిక్ గా చేసిన వ్యక్తి తిరుగుతూ నేను పోటీ చేస్తానని చెప్తున్నాడు. మళ్ళీ అతను హీరో అయిపోయాడు. అది మీడియా ప్రభావం కావచ్చు, లేకపోతే రాజకీయాలు ఇతర పార్టీలు అతను హైలైట్ చేయడం కావచ్చు, ఏదైనా కానీ ఇలాంటి హత్య చేశానని చెప్పి ఒప్పుకున్న వ్యక్తి రాజకీయాల్లోకి వస్తానంటున్నాడు. దీనికి మీరు సపోర్ట్ చేస్తారు? ఖచ్చితంగా సపోర్ట్ చేయమండి. ఇది నిజంగానే సిగ్గుచేటు. ఇది కేవలం వైఎస్ఆర్సీపీకి పార్టీకి చెల్లింది. ఎందుకంటే హత్య చేశానన్న అవినాష్ రెడ్డిని ఎత్తున పెట్టుకుంటున్నారు. అదే విధంగా ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం కావచ్చు, ఆ డ్రైవర్ ని హత్య చేసి ఇంటి దగ్గర తీసుకొస్తే ఆయనేమో ఊరేగించుకుంటూ తీసుకొచ్చారు. అదే విధంగా గోరంట్ల మాధవ్ను కూడా అదే విధంగా ట్రీట్ చేస్తా ఉన్నారు. అంటే వాళ్ళకి ఎవరైతే బాగా బూతులు తిడతారో, ఎవరైతే ఎదుటి వ్యక్తిని అన్యాయంగా దూషిస్తారో, ఎవరైతే హత్యలు చేస్తారో, ఎవరైతే రౌడీజం చేస్తారో వాళ్ళకి పట్టం కట్టడం అనేది వైసీపీ పార్టీ అభిమతం అండి. అది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి రాబోయే ఎలక్షన్ లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఉమ్మడి అభ్యర్థిగా దామచర్ల జనార్దన్ గారు ఇక్కడ క్యాండిడేట్ గా ఎంపిక అవడం జరిగింది. అయితే మిగిలినటువంటి 2 పార్టీలు నిజంగా పూర్తి స్థాయిలో మీకు సహకరిస్తున్నారు? ఖచ్చితంగా 2 పార్టీలు కూడా సహకరిస్తున్నారండి. ఎందుకంటే బీజేపీ నుంచి ఎవరు కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా కోరుకోలేదు. జనసేన పార్టీ నుంచి కోరుకున్నా కూడా వాళ్ళ నాయకుడే ప్రజల కోసం మనం ఖచ్చితంగా త్యాగాలు చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కాబట్టి మా మధ్య ఏ విధమైన అరమరికలు లేవు. రియాజ్ గారు కూడా జనార్దన్ గారితో పాటు ప్రతిరోజు కూడా ప్రచారానికి వస్తున్నారు. ఖచ్చితంగా జనార్దన్ గారిని గెలిపిస్తారు. ఖచ్చితంగా జనసేన మా విజయంలో తప్పనిసరిగా ఉంటుందని చెప్పి మేము నమ్ముతున్నాం, ప్రజలు కూడా నమ్ముతున్నారు. మినీ మేనిఫెస్టో 6 పాయింట్లతో 6 యొక్క పథకాలతో మీరు ముందుకెళ్తున్నారు. అయితే ప్రజల నుంచి ఏదైనా ఆపోజిట్ గా ఏదైనా మాట్లాడడం జరిగింది అన్నారా? ఏం లేదండి, ప్రజలైతే మా పథకాల గురించి అయితే ఏమి ఆపోజిట్ గా ఎప్పుడు మాట్లాడలేదండి. తెలుగుదేశం ప్రభుత్వం కోసం, తెలుగుదేశం ఇచ్చేటటువంటి పథకాల కోసం ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారండి. ఎక్కడైతే ఇది చేయలేదు అని అంటారో అది చేసి చూపిస్తావు. ఆయన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గతంలో రోడ్డు వేయలేదన్నారు, కొత్తపట్నం రోడ్లో ఆయన రోడ్డు వేశాడు. అలాగే ఇల్లు పట్టాలు పంపిణీ చేయలేరు అని అన్నారు, కానీ చేశాడు. సో ఇలాంటివి హైలైట్ గా మీరు మొన్నటిదాకా వాడుతున్నటువంటి పాయింట్స్ ఏమైతే ఉన్నాయో ఆయన చేసేసాడు. ఇప్పుడు ఏం మిగిలి ఉన్నాయి మీరు చెప్పడానికి?
కొత్తపట్నం రోడ్డు వేయలేదన్నా వేయలేదండి, ఎక్కడేసారి వేయలేదు, ఆ రోడ్డు కంప్లీట్ అవ్వలేదు. అదే విధంగా పట్టాలు ఇవ్వలేదంటే ఇచ్చారు అన్నారు. ఆ పట్టాలు ఇంకా శాంతంగా అన్ని ల్యాండ్స్ కూడా రిజిస్ట్రేషన్ అవ్వలేదండి. పట్టాలు ప్రజలకు ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళా ఇస్తామని చెప్పి వెనక్కి తీసుకున్నారని, ఇది ఇవ్వడం ఎలా అవుతుంది అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఒక వ్యక్తికి ఇదిగో నీకు ఈ పట్టా అంటే ఇక్కడ నీ భూమి అని చూపించినప్పుడు ఆ పట్టా ఇచ్చినట్లు ఎలా అవుతుంది అని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నామండి. కాబట్టి ఆ పట్టాలు చెల్లవు, పైగా దాని కోర్టు ఇది ఉందని కూడా రాసున్నాయి. కాబట్టి ఆ పట్టాలు ఇది ఒక ఎలక్షన్ స్టంట్ తప్పనిచ్చి పట్టాలు నిజంగా ప్రజలకు ఇవ్వలేదు అనేది ప్రజలందరి నమ్మకం. ప్రకాశం జిల్లాలో రాజకీయాల్లో ఉద్దండులు ఒక 5 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మాజీ మంత్రిగా చేశారు. తర్వాత మన రాష్ట్రానికి ఫైనాన్స్ మినిస్టర్ గా వర్క్ చేసినటువంటి వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ప్రకాశం జిల్లా ఇంకా వెనకబడి ఉంది. ఇది కొంచెం చెప్పుకోవడానికి మనకు బాగా ఇబ్బందికరంగా ఉంది. అంటే రాజకీయ నాయకులు ఇంతమంది ఉంది. ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఒకే వ్యక్తి ఇన్నిసార్లు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్లస్ ముఖ్యమంత్రికి సమీప బంధువు అయినా కూడా ఒంగోలు డెవలప్ కాలేదంటే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా తీవ్రమైన అసంతృప్తి ఉంది. అందుకే మళ్ళీ తెలుగుదేశం పార్టీని గెలిపించబోతున్నారు. ఎందుకంటే దామచర్ల జనార్దన్ గారు ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచి 5 సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి చేసి చూపించారు. కాబట్టి ఇప్పుడు ప్రజలందరూ కూడా ఆ తేడా అర్థమవుతుంది. ఈయన ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయినా ఏం చేయలేదు, ఒక్కసారి ఎమ్మెల్యే అయితేనే జనార్దన్ గారు ఇంత అభివృద్ధి చేశారని. సో అందరు కూడా మేము తప్పు చేశాం, ఆ తప్పును మళ్ళీ పునరావృతం చేయం, మా తప్పు దిద్దుకుంటామని చెప్పి 2024లో జనార్దన్ గారికి పట్టం కట్టడానికి ప్రజలందరూ కూడా, ఒంగోలు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. 3 పార్టీలు కలయిక అన్నారు. అంటే 3 పార్టీలు కలిసాయంటే సీట్లు కూడా పంపకం అనేది జరుగుతుంది. అలా పంపిణీ చేయడం వల్ల మీకు ప్రత్యేకంగా టీడీపీకి తక్కువ సీట్లు వస్తాయి కదా, దానివల్ల మీకు వచ్చిన లాభం ఏంటి? అంటే ఇప్పుడు ఒక బలమైన రాక్షసుని సంహరించాలంటే దేవతలు కూడా అందరూ ఏకమయ్యి ఆ రాక్షసుని ఎలాగైనా సరే సంహరించాలనుకుంటారు. అదే విధంగా ఏ మాత్రం ఒక్క ఛాన్స్ కూడా వదలకుండా జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుంచి తరిమేయాలి, ఈ ప్రజల్ని ఆ రాక్షసుని నుంచి విముక్తి కలిగించాలని కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఈ 3 పార్టీలు పొత్తు పెట్టుకోవడం అనేది జరిగిందండి. రాష్ట్ర ప్రజల ప్రయోజనం గురించి ఓకే, కానీ ప్రత్యేకంగా మీ పార్టీకి చాలా నష్టం జరిగిందని ప్రజల అభిప్రాయం. ఎందుకంటే అప్పటిదాకా పార్టీని కనిపెట్టుకున్నటువంటి నాయకులకు సీట్ లేదు. నిన్నగాక మొన్న పిఠాపురంలో వర్మ గారు కూడా కొంతవరకు కొంచెం ఆయన ఆవేదన గురైనటువంటి విషయం. తర్వాత మీరు కన్సల్ట్ చేసే తర్వాత సంగతి. కానీ ఇలా అప్పటి వరకు పార్టీని నమ్ముకున్నటువంటి లీడర్లు ఎంతో మంది బాధపడ్డారు కదా, వాళ్ళని ఎలా చేస్తారు? ఖచ్చితంగా కొంతమంది బాధపడటం అనేది సహజం అండి. ఇప్పుడు ఎవరైనా అందరినీ సాటిస్ఫై చేయలేరు. కాకపోతే మా పార్టీ ఉద్దేశం ఒకటే, ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నా కూడా ప్రతిపక్షంలో ఉన్న ప్రజా శ్రేయస్ కోసం పాటుపడేదే తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి, తెలుగుదేశం పార్టీ కాబట్టి ఆ ప్రజల్ని సంతృప్తి పరచాలంటే కొన్నిసార్లు మేము త్యాగాలు చేయక తప్పదు. నాయకులుగా పార్టీ త్యాగం చేయక తప్పదండి. ఆ కోణంలోనే వాళ్ళు కొంత అలిగినప్పటికీ తర్వాత సర్దుకుపోతారు. ఏది ఏమైనా అంతిమంగా ప్రజా ప్రయోజనాలే మా పార్టీ ధ్యేయం అండి. ప్రజలకు సేవ చేయడం కోసమే రాజకీయాలు, రాజకీయ పార్టీలు. కానీ అదే రాజకీయ పార్టీలకు ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క కులం కావచ్చు లేదా మతానికి కావచ్చు సపోర్ట్ చేసుకుంటూ పోతున్నాయి. ఈ రోజు ఒక క్యాండిడేట్ ని ఒక నియోజకవర్గంలో ఎంపిక చేయాలి అంటే ఆ కుల ఓట్లు ఎంతమంది ఉన్నారు లెక్కేసుకుని మరి ఆ క్యాండిడేట్ ని అనౌన్స్ చేస్తాను. అదే విధంగా ఇప్పుడు బీజేపీ విషయానికి వస్తే హిందూ మతం అనేది కండువా చేసుకున్నటువంటి పార్టీ అని ప్రజల్లో ఒక స్ట్రాంగ్ అభిప్రాయం ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళకు లేకపోతే ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తారని ఒక ఫీలింగ్ అయితే ఉంది. ఇలాంటి టైంలో అదే బీజేపీతో మీరు జత కట్టడం అనేది ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం ఓట్లు పోగొట్టుకునే పరిస్థితి కదా. అలానే ఏం కాదండి. ఇప్పుడు అలా అనుకుంటే మొన్న కూడా బీజేపీ మళ్ళా చాలా రాష్ట్రాల్లో గెలిచింది కదా. మన ఆంధ్రప్రదేశ్ లో లేదు కదా పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ లో లేదు అంటే కొన్ని ప్రజా ప్రయోజనాల కోసం మాకు బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. 3 పార్టీలు ఉంటే అంటే ఇప్పుడు రాష్ట్రము ఒంటరి అయిపోయింది కాబట్టి రాష్ట్రానికి రాజధాని నిర్మించలేదు. 5 సంవత్సరాలు కూడా అప్పుల్లో నెట్టేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రాబోయే మళ్ళా కొత్తగా ఏర్పడే ప్రభుత్వం అయినా సరే మంచిగా రాష్ట్రాన్ని డెవలప్ చేయాలంటే ఖచ్చితంగా కేంద్ర సహకారం తప్పనిసరి. కాబట్టి బీజేపీతో పొత్తుంటే రాష్ట్ర ప్రయోజనాలు చేకూరుతాయనే ఒక ప్రజల కోసమే ఈ పొత్తు అండి. అంతే, ప్రజా ప్రయోజనాల కోసమే బీజేపీతో మేము పొత్తు పెట్టుకున్నాం. ఇది వాస్తవంగా బీజేపీతో మీరు పొత్తు పెట్టుకున్నారా, బీజేపీ మీతో పొత్తు పెట్టుకున్నారా? అంటే ప్రజల డౌట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి అల్టిమేటం ఇచ్చినటువంటి పరిస్థితి బీజేపీకి ఎలా అంటే ఏదైతే బీజేపీ గెలుస్తుంది అనే స్థానాలు ఉన్నాయో ఆ స్థానాలు మీరు తీసుకున్నారు. గత చరిత్రలో బీజేపీ స్థానంలో గెలిచింది అంటే ఆ గెలిచినటువంటి స్థానం మీరు తీసుకున్నారు ఆ సీటు. ఎక్కడో వాళ్ళకి ఇంతవరకు బీజేపీ ఉందో లేదో తెలియని స్థానాలు మీరు
పంపిణీ చేసినటువంటి పరిస్థితి, దీని గురించి ఏమంటారు? అదేం లేదండి. ఇప్పుడు 3 పార్టీలు కలిసినాయి అంటే ఏ పార్టీ అని కాదు కదా, అక్కడ ఏ పార్టీ తరపు నుంచి పోటీ చేసినా కూడా 3 పార్టీలు సహకరించాలి, 3 పార్టీలు కలిసి ఓటేసి గెలిపించాలి. అదే కాబట్టి అందులో బీజేపీ మీరే చెప్తున్నారు మరి లేదని. గతంలో బీజేపీ గెలిచింది అంటే అప్పుడు కూడా తెలుగుదేశం పొత్తుతోనే గెలిచింది, కానీ బీజేపీ ఒంటరిగా గెలవలేదు కదా. కాబట్టి కొన్ని సీట్లు అలా ఇవ్వడం జరిగిందండి, అంతే. ప్రస్తుత ముఖ్యమంత్రి వై నాట్ 75 అంటూ ప్రజల్లోకి ముందుకెళ్తున్నారు, బస్సు యాత్ర ప్రారంభించారు. మరి అది సాధ్యమేనా? ఎలా సాధ్యం అవుతుందండి? ఆ జగన్ మేము యూట్యూబ్ లో వీడియోస్ చూస్తా ఉంటే ఒక పాట వస్తా ఉంటది, ఇచ్చిన మాట తప్పితే ఓటేయొద్దని చెప్పిన దమ్మున్న మొగోడు జగన్ అని. మరి మద్యపానం నిషేధం చేస్తానన్నారు, మరి ఈ రోజున మద్యం మీద వచ్చిన ఆదాయంతో ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు. అదే విధంగా డిఎస్సి ఇస్తానని మెగా డిఎస్సి అన్నారు, దగా డిఎస్సి చేశారు. అదే విధంగా ప్రతి నెల జనవరిలో జాబ్ క్యాలెండర్ అన్నారు, ఒక జాబ్ ఇచ్చింది లేదు. ఎలా వస్తాయి 175? ఆయన చెప్తున్నాడు కదా మేము ఇచ్చిన మాట తప్పితే మీరు ఓట్లు వేయొద్దని. మరి ఓట్ల పార్టీని ఎప్పటి నుంచో నమ్ముకున్నటువంటి వ్యక్తులు కాదని వేరే రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు సడన్ గా రాజకీయ రంగ ప్రవేశం చేయించడం అనేది టీడీపీలోనే కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆ స్ట్రాటజీ ఏంటో అది మీకే తెలియాలి. ఎందుకంటే దర్శి ఫర్ ఎగ్జాంపుల్ దర్శినే తీసుకుంటే, దర్శి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి పార్టీ కొన్ని సంవత్సరాల నుంచి సర్వీస్ చేసుకుంటూ వస్తున్నటువంటి కోరిట్ల రవికుమార్ గారిని కాదని, ప్రస్తుతం ఆయన దర్శి ఇన్ఛార్జ్ గా ఉన్నప్పటికీ కూడా ఆయన కాదని, వైద్య రంగంలో ఉన్నటువంటి నర్సయ్య గారి కూతురిని తీసుకురావడం, లక్ష్మి గారిని తీసుకురావడం అనేది అంటే దర్శి నియోజకవర్గానికి కొత్త కావచ్చు కానీ రాజకీయాలకి గొట్టిపాటి ఫ్యామిలీ అనేది కొత్త కాదండి. ఎందుకంటే గతంలో గొట్టిపాటి హనుమంతరావు గారు మినిస్టర్ గా ప్రకాశం జిల్లాకి సేవ చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ తండ్రి గారు అయినటువంటి గొట్టిపాటి నర్సయ్య గారు కావచ్చు, వాళ్ళ బాబాయ్ గారు అయినటువంటి గొట్టిపాటి రవి గారు కావచ్చు, వాళ్ళది ఎప్పటి నుంచి కూడా రాజకీయ ఫ్యామిలీ, ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీకి ఎన్నో సేవలు అందించున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని తను కూడా ఒక మంచి వృత్తిలో, డాక్టర్ అంటే ఈ రోజున కనిపించే దైవాలుగా మనం డాక్టర్లను భావిస్తూ ఉంటాం, అటువంటి మంచి వృత్తిలో ఉన్నారు. కాబట్టి తను కూడా ఇలా ప్రజలకి ఇంకా విస్తృతంగా సేవ చేయాలనుకొని తను వచ్చి సీట్ అడగడం జరిగింది. గతంలో వాళ్ళ రాజకీయ హిస్టరీని దృష్టిలో ఉంచుకొని వాళ్ళు బాగా న్యాయం చేస్తారని చెప్పి ఆ ప్రాంత ప్రజలకి సేవ చేయగలరని నమ్మకంతో ఈ సీట్ ఇవ్వడం జరిగింది. అందులో తను కూడా ఒక మహిళ కావటం వల్ల ఒక మహిళకు కూడా సీట్ ఇచ్చిన వాళ్ళం అవుతామని చెప్పి అలా నిర్ణయించుకొని ఉండొచ్చండి. అధికారంలో ఉన్నప్పటికీ పదే పదే ఆయన కన్నీళ్లు పెట్టుకుంటూ నా పార్టీలో నా సభ్యులే నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పడం జరిగింది. అదే విధంగా ఆయన ఏ సమయంలో ఏ సందర్భంలో చెప్పాడో, నేను క్యాసినా గురించి కావచ్చు, లేకపోతే ఆయనకున్నటువంటి అలవాట్లు కావచ్చు, లేకపోతే మొన్న ఈ మధ్య నేను లంచం తీసుకున్నానని చెప్పి నోరుచారి చెప్పడం కావచ్చు, ఇవన్నీ పాయింట్స్ మీరు బలంగా మార్చుకున్నట్టున్నారు కదా. అంటే ఖచ్చితంగా మేము మార్చుకునేది ఏముందండి, ఒక ప్రజాప్రతినిధి అంటే ఆయన రోల్ మోడల్ గా ప్రజలందరూ కూడా చూస్తారు. మరి అటువంటి వ్యక్తి నేను క్యాష్నోకి వెళ్తాను, నేను పేకాట ఆడతాను, నేను లంచం తీసుకుంటాను అని చెప్పడం ఖచ్చితంగా తప్పే కదా. ప్రజలందరూ గమనిస్తారు. అది మేము అంటాం కాదు, అది ప్రజలందరూ కూడా తెలుసు. విఘ్నులైన ప్రజలకి ఏం చేయాలి, ఎటువంటి వ్యక్తులు ప్రజాప్రతినిధులుగా రావాలో వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు సరైన తీర్పిస్తారని చెప్పి మేము ఖచ్చితంగా అనుకుంటున్నాం. ఫైనల్ గా ఈ సంవత్సరం అంటే ఈసారి ఎలక్షన్స్ కి అత్యధికంగా కొత్త ఓటర్లు కావచ్చు, ఆల్రెడీ ఉన్న ఓటర్స్ కావచ్చు, వాళ్ళకి మా ఛానల్ తరఫున మీరు ఇచ్చే సందేశం ఏంటి మీ పార్టీ తరఫున? ఖచ్చితంగా ఓట్ అనేది మన భవిష్యత్తు. ఓట్ అంటే మన హక్కు, మన భవిష్యత్తు. కాబట్టి ఆలోచించి ఓట్ అనేది మన భావితరాల అభివృద్ధిని నిర్ణయిస్తుంది. కాబట్టి మన ఓటు అభివృద్ధికే వేయాలని చెప్పి, మన ఓటు మన భవిష్యత్తు అని చెప్పి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఓట్ వేయాలని చెప్పి మేము ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి అనేది చంద్రబాబు నాయుడుతోనే సాధ్యం, తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం. కాబట్టి అలా అనుకునే 2014లో ప్రజలందరూ కూడా గెలిపించారు. మేము అభివృద్ధి చేసి చూపించాం. కానీ ఒక్క ఛాన్స్ అని చెప్తే చంద్రబాబు నాయుడు గారి కంటే ఈయన యంగ్ ఇంకా బాగా పనిచేస్తాడని ప్రజలందరూ కూడా ఓటేశారు. కానీ వాళ్ళు చేసిన తప్పు తెలుసుకున్నారు. కాబట్టి మళ్ళీ బాబు గారికే పట్టం కట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సిద్ధమై ఉన్నారు. మేము కూడా అదే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఏదేమైనా మీడియా కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది ప్రజలు బాగుండాలి, అందులో మేము ఉండాలి. అలాగే రాజకీయంలోకి మీరు వచ్చిన తర్వాత రాజకీయం సేవ చేయడానికే, ప్రజలకు సేవ చేయడానికే వచ్చారు. మీరందరూ కూడా చక్కగా సేవ చేయాలి, ప్రజల్లో మీరు కూడా మీరు ఒక వజ్రం లాగా వెలగాలని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.